ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది, ఇంట్రోగేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఏసీపీ డీసీపీ ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఒక కీలకమైనటువంటి ప్రశ్నలు ఆయన సంధించే అవకాశం కనపడుతుంది ఈరోజు. ఆయన ఒకవేళ ఆయన చెప్పేటటువంటి సమాధానాలు కనుక సాటిస్ఫాక్టరీగా లేకపోతే, సంతృప్తికరంగా లేకపోతే ఆయన సంధ్యా థియేటర్కి మళ్ళీ తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. అక్కడ ఆయన సంధ్యా థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్, సాధారణంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది అని అనుకుంటే ఆ దొంగ అక్కడికి ఎలా వెళ్ళాడు, ఏ గోడ దూకి వెళ్ళాడు, అలాగే ఏ తలుపు తీసుకుని వెళ్ళాడు, తాళం ఎలా పగలగొట్టాడు, లోపలికి నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే పక్క రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. సీన్ టు సీన్ ప్రతిదీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తారు. పోలీసుల సమక్షంలో ఆ దొంగ ఆ సేమ్ ఘటనను రిపీట్ చేస్తాడు, ఏం చేశాడు అనేది. ప్రతిదీ కూడా పోలీసులు గుచ్చి అడుగుతూ మొత్తం సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించుతారు. అయితే అదొక కేసు. అయితే ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా మహిళ మృతికి కారణమయ్యారు, ఒక బాబు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమయ్యారు. కాబట్టి ఆ కేసులే నమోదు చేశారు, ఆ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఆ రోజు కొన్ని వేల మంది అభిమానులు అక్కడ ఉన్నారు. సినిమా నడుస్తూ ఉంది, సినిమాకి వెళ్ళారు. లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగింది. అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళారు, ఒక రోడ్ షో చేస్తూ ఆయన లోపలికి వెళ్ళారు. మళ్ళీ బయటికి తీసుకుని వచ్చారు ఆయన. పోలీసులు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బలవంతంగా ఆయన బయటికి తీసుకురావాల్సి వచ్చిందని పోలీసుల స్టేట్మెంట్. ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అభివాదం చేస్తూ రూఫ్ టాప్ మీద అభివాదం చేస్తూ మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో మధ్యలో అభిమానులు నలిగిపోయారు. తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. చాలామంది గాయపడ్డారు కూడా. గాయపడ్డ వాళ్ళకి స్వల్ప గాయాలైనా ఆ రోజు ఈవెన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమన్నంత భయపడ్డారు. అంటే ఆ రోజు ఎలాంటి ఒత్తిడి ఉంది, ఎలాంటి సఫకేషన్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఈ సీన్ను ఈరోజు ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేస్తారనేది కూడా ప్రస్తుతం ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే సంధ్యా థియేటర్లో ఏం చేయబోతూ ఉన్నారు, అక్కడ భద్రత ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో అక్కడ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తీసుకువెళ్తారా, ఆయన ఏ విధంగా అయితే రూఫ్ టాప్ మీదకి వచ్చారో ఆ విధంగా ఆయన మళ్ళీ రూఫ్ టాప్ను క్రియేట్ చేసి, అంటే రూఫ్ టాప్ మీద ఆయన్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్తారు, లేదా కేవలం ఆయన లోపల సినిమా చూసే సందర్భంలో ఎవరైతే పోలీసులు వెళ్ళి ఆయనతో మాట్లాడారో ఆ సీను రీకన్స్ట్రక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ ప్రస్తుతం మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రవి, సంధ్యా థియేటర్ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? చక్రి, ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ నుంచి మరొక అరగంటలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు తీసుకొని వెళ్తారు. అక్కడ సీన్ మొత్తాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో అల్లు అర్జున్కి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలన్నీ కూడా సీసీ ఫుటేజ్కు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు ఎంట్రీ అవుతా ఉన్నాడో వచ్చేటటువంటి క్రమంలో కూడా కొంత సీసీ ఫుటేజ్ను సేకరించారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కూడా కొంత సీసీ ఫుటేజ్ను కూడా కలెక్ట్ చేశారు. అల్లు అర్జున్ ప్రధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను సినిమా చూస్తుండగా బయట తొక్కిసలాట అయినటువంటి విషయం నాకు తెలియదు, నేను సినిమా చూస్తూ ఉండిపోయాను, బయట రేవతి అనే ఒక మహిళ చనిపోయిన విషయం కానీ, ఒక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అనే విషయం కూడా తనకెవరూ చెప్పలేదనే విషయాన్ని తను చెప్తూ వస్తున్నాడు. ముఖ్యంగా నింద పోలీసులపైనే వేస్తున్నాడు. పోలీసులు ఒకవేళ నాకు చెప్పి ఉంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని అని చెప్తున్నాడు. కానీ పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసినటువంటి ఒక వీడియోలో 10 minutes డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియోలో ఒక క్లియర్గా సీసీ ఫుటేజ్ కూడా ఉంది. దానిపైన టైం కూడా మెన్షన్ అవుతుంది. 11:20కి బయట తొక్కిసలాట జరిగి అక్కడే రేవతికి సిపిఆర్ చేస్తున్నటువంటి క్రమంలోనే చనిపోవడం, ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. ఆ క్రమంలో లోపల ఫుటేజ్ను కూడా తీస్తే అల్లు అర్జున్ సినిమా చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే రేవతి చనిపోయినటువంటి విషయం వైద్యులు ధృవీకరించారో వెంటనే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ కూడా అక్కడికి వెళ్ళాడు. లోపల అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా క్లియర్గా ఉంది. ఈ ఫుటేజ్ని అంతా అల్లు అర్జున్ ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్ చెప్తుంది ఏంటంటే, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు చెప్పలేదని. కానీ విజువల్స్లో చూస్తుంటే, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో చూస్తుంటే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్తో పాటు ఏసీపీ మరికొంతమంది పోలీసులు నేరుగా వెళ్ళారు. అక్కడ బాల్కనీ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ తన మేనేజర్ అడ్డుకొని విషయాన్ని నేను సార్కు కన్వే చేస్తాను అని చెప్పాడు. ఒక 10 నిమిషాల పాటు అక్కడే ఏసీపీ అదేవిధంగా ఇన్స్పెక్టర్ వెయిట్ చేశారు. బయట ఉన్నటువంటి డీసీపీ అల్లు అర్జున్ ఎంతవరకు రాకపోవడంతో లోపలికి వెళ్ళాడు. డీసీపీ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో 11:30కి ఆ సీసీ ఫుటేజ్ను కూడా వాళ్ళు బయటకు తీశారు.
11:30కి డీసీపీ వెళ్ళడం, వెంటనే అల్లు అర్జున్తో మాట్లాడి బయటకు తీసుకొని రావడం, మొత్తం ఒక 3 నిమిషాల డ్యూరేషన్కి సంబంధించి కూడా ఉంది. అంటే ఒక 3 నిమిషాల పాటు అక్కడ అల్లు అర్జున్ డీసీపీతో కూడా ఆర్గ్యూ చేశాడు. నేను మొత్తం సినిమా చూస్తాను, 3 ఏళ్ల పాటు కష్టపడి చేసినటువంటి సినిమా, నేను మొత్తం సినిమా అయిపోయిన తర్వాతనే బయటకు వస్తాను అని చెప్పే ప్రయత్నం చేశాడు. డీసీపీ దాంతో సీరియస్గా తనకు చెప్పారు, బయట ఒక మహిళ చనిపోయింది, ఇంకా కొందరు గాయపడ్డారు, బయట ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నువ్వు వెంటనే బయటకు రావాలి అని చెప్పి డీసీపీ స్వయంగా తనను బయటకు తీసుకొని వచ్చారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు 10 మినిట్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి వీడియోకు యాడ్ చేశారు. ఈ ఫుటేజ్ని అంతా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్లో తాను చెప్పింది ఒకటి, కానీ అక్కడ లభించినటువంటి ఆధారాలన్నీ ఒకటి, దీనిపైన క్వశ్చన్ చేస్తారు. మరోవైపు బౌన్సర్లు అంతా ఎక్కడి నుంచి, ఏ ఏజెన్సీ నుంచి తీసుకొని వచ్చారు, బౌన్సర్లకు సంబంధించి కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా తొక్కిసలాట జరగడానికి ముఖ్య కారణంగా కూడా బౌన్సర్లుగానే చెప్పొచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్నాడో గేట్లను ఒక్కసారిగా బలంగా తోసివేశారు. అడ్డొస్తుంది పోలీసులా లేకపోతే అభిమానులా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైనా ఉన్నారా, చిన్నారులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా చూసుకోకుండా ఒక్కసారిగా బౌన్సర్లు క్రూరంగా ప్రవర్తిస్తూ వాళ్ళందరినీ నెట్టివేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఒకనొక టైంలో సంధ్యా థియేటర్కి సంబంధించిన గేట్ అంతా విరిగి అభిమానులపై పడిపోయింది. అయినా కూడా బౌన్సర్లు దానిపైన తొక్కుతూ వెళ్ళారు. కింద ఎవరు పడిపోయారు, కింద ఎవరు పడిపోతున్నారు అనేది కూడా చూసుకోకుండా వెళ్ళడం, అడ్డొచ్చినటువంటి పోలీసులను కూడా లాగి పడేస్తూ వాళ్ళ లోపలికి దౌర్జన్యంగా వెళ్ళడాన్ని కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ బౌన్సర్లను తీసుకున్నటువంటి ఏజెన్సీ ఎవరు, వాళ్ళు అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అనే దానిపైన కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో కూడా అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఆ బాల్కనీ ప్రాంతంలో చాలామంది నిల్చొని ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చాడని చెప్పి చూడడానికి వచ్చి నిల్చున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళను కూడా తోసివేశారు. ఈ ఫుటేజ్ అంతా కూడా అల్లు అర్జున్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. బయట అంత పెద్ద గందరగోళం జరిగినా తనకు తెలియదు, మరుసటి రోజు కానీ నాకు రేవతి చనిపోయినటువంటి విషయం తెలియదు, ఎప్పుడైతే రేవతి చనిపోయింది అనేది తెలిసిందో, బాబు హాస్పిటల్లో ఉన్నాడు ఒక చిన్న బాబు అని తెలిసిందో, వెంటనే ఆ కుటుంబానికి నేను ఆర్థిక సహాయం అందించాను అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పటి వరకు తనకు తెలియదని చెప్తున్నాడు. కానీ అల్లు అర్జున్ను డీసీపీ బయటకు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో ఆ ఫుటేజ్ను కూడా పోలీసులు సంపాదించారు, ఆ వీడియోకు యాడ్ చేశారు. బయటకు వచ్చి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అప్పటికే తొక్కిసలాట జరిగి గందరగోళమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి అక్కడ నిల్చున్నటువంటి అభిమానులకు మరొకసారి అభివాదం చేస్తూ తను రోడ్ షో మాదిరిగా వెళ్ళాడు. అంటే అక్కడ అంత సీన్ క్రియేట్ అయింది, ఒక పెద్ద ఎత్తున గందరగోళమైన వాతావరణం నెలకొంది, ఒకరు చనిపోయారు, మరొకరు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు అన్న విషయం అల్లు అర్జున్ నోటీస్లో ఉన్నా కూడా తను మరోసారి రోడ్ షో మాదిరిగా వెళ్తూ అభివాదం చేస్తూ వెళ్ళడాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఆ వీడియోను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరణ కోరే అవకాశం కూడా ఉంది. అల్లు అర్జున్ ముందుగా థియేటర్కు రాకన్నా ముందు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. కానీ అటు సంధ్యా థియేటర్ అనుమతి కోరలేదు, సంధ్యా థియేటర్కు కూడా అల్లు అర్జున్ తాను వస్తున్నట్టుగా ఇన్ఫార్మ్ చేయలేదనే విషయం కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ కాకపోయినా తన పిఆర్ టీం సంధ్యా థియేటర్కు ముందస్తుగానే అక్కడికి చేరుకుంటారు. అక్కడ వాలిపోయి అల్లు అర్జున్కి వచ్చేటటువంటి రూటు వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. కానీ తన పిఆర్ టీం కానీ వ్యక్తిగత సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకున్నటువంటి ప్రేక్షకులు ఒకే లైన్లో వచ్చారు, ఒకే గేట్ ద్వారా వస్తున్నారు. టికెట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు లేదా సరదాగా అక్కడ ఎంజాయ్ చేద్దాం, ప్రీమియర్ షో దగ్గర ఉన్నటువంటి సందడి వాతావరణాన్ని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు, లేదా అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి అభిమానులంతా కూడా ఒక్కసారిగా చేరుకున్నారు. ఆ గందరగోళ పరిస్థితుల మధ్యలోనే, అభిమానుల మధ్యలోనే అల్లు అర్జున్ రావాల్సి ఉంటుందని తన పిఆర్ టీంకి, తన వ్యక్తిగత సిబ్బందికి కూడా క్లియర్గా తెలుసు. అయినా ఈ విషయాన్ని అల్లు అర్జున్ నోటీస్లో తన పిఆర్ టీం ఉంచిందా లేదా అని చెప్పి కూడా అల్లు అర్జున్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తన పిఆర్ టీం కానీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అల్లు అర్జున్కు వివరించినా అల్లు అర్జున్ అయినా కూడా అదేది లెక్క చేయకుండా లోపలికి వచ్చాడా అనేది కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ లోపలికి వచ్చిన తర్వాత కానీ లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో అల్లు అర్జున్ చూస్తుండగానే, ఒకవైపు తను అభివాదం చేస్తుండగానే ముందు వైపు అభిమానులు కింద పడిపోవడం, కొంతమందికి గాయాలవడం, కొంతమంది తొక్కిసలాటకు గురవడం, ఇదంతా చూశారు. సో ఈ క్రమంలో ఎందుకు అల్లు అర్జున్ ఇంకా లోపలికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ తాను ఎక్కువసేపు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది తెలిసినా కూడా ఎందుకు అల్లు అర్జున్ అక్కడే ఉండిపోయాడు, సినిమా మధ్యలో వెళ్ళిపోయే ప్రయత్నమైనా చేయొచ్చు కదా అనే దానిపైన కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. మొత్తంగా తను ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధం, అవాస్తవాలు, ఇవన్నీ అల్లు అర్జున్ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పే విధంగా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వాటన్నిటిని కూడా అల్లు అర్జున్ ముందు ఉంచే అవకాశం ఉంది. ప్రస్తుతం మనము కింద ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. పోలీసులు బారికేడ్లను పెంచుతున్నారు, మొత్తం మీడియాలంతా కూడా కట్టడి చేస్తున్నారు, రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి
తాజా పరిస్థితులను చూస్తే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి మూవ్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సంధ్యా థియేటర్కు తీసుకొని వెళ్తారు అనే సమాచారం కూడా ఉంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు రోప్ టీమ్స్ కూడా అక్కడ సంధ్యా థియేటర్కు చేరుకున్నాయి. అక్కడికి మీడియా పైన ఆంక్షలు విధించారు. సంధ్యా థియేటర్ వైపు కూడా ఎవరు రాకుండా. ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడెక్కడ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ అయ్యాడు, సాధారణ ప్రేక్షకులకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు, టికెట్ ఉన్నటువంటి వాళ్ళు సినిమా హాల్లోకి వెళ్లేందుకు ఏ రూట్లో అనుమతి ఇచ్చారు అనే దానిపైన కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం మధ్యలోనే అల్లు అర్జున్ను తీసుకొని వెళ్ళి అక్కడ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి సంబంధించి మొత్తం రూట్ క్లియర్ చేస్తున్నారు చక్రి. ఇక్కడ నుంచి నేరుగా సంధ్యా థియేటర్ తీసుకొని వెళ్తే అక్కడ ఏమేమి జరిగింది, ఎలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు జరిగాయి, ఎలా తొక్కిసలాట జరిగింది, ఏ టైంకు జరిగింది, ఏ టైంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు అనేది అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించినటువంటి వీడియోలను నేరుగా అల్లు అర్జున్ ముందు పెట్టి మరి తనను విచారించే అవకాశం కనిపిస్తుంది చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. అది ప్రస్తుతం ఇంట్రాగేషన్ జరుగుతుంది లోపల. అల్లు అర్జున్ ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. సుమారుగా ఒక 50 ప్రశ్నలు అందులో ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మీకు థియేటర్కి రావాలని పర్మిషన్ ఉందన్న విషయం తెలుసా తెలియదా, మీకు ఎవరైనా చెప్పారా లేదా, పర్మిషన్ ఉందని మీకు ఎవరు చెప్పారు, లేకపోతే ఎందుకు వచ్చారు లేకపోయినా కూడా, ఇక మీకు తొక్కిసలాట జరిగిందన్న విషయం మీకు తెలుసా తెలియదా, తెలిసి కూడా థియేటర్లో ఎలా కూర్చున్నారు, మీకు పోలీసులు వచ్చి తొక్కిసలాట జరిగిన విషయం చెప్పారా లేదా, మీరు బౌన్సర్లు మీతో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు ఎంతమంది, వాళ్ళు ఎవరినైతే అభిమానులు కానీ పోలీసులను కానీ తోసేశారా లేదా, వాళ్ళ మీద దాడి చేశారా లేదా, తోసేసిన సందర్భంలో మీరేం చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలు 50కి పైగా ప్రశ్నలు, కీలకమైనటువంటి ప్రశ్నల్ని అల్లు అర్జున్కు వేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం అది జరుగుతూ ఉంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. సో ఈ 50 ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళబోతున్నారు. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద యాక్చువల్గా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన రోజు ఏం జరిగింది అనేది టైం లైన్లో ఇచ్చినటువంటి, అంటే అల్లు అర్జున్ ఊరేగింపుగా లోపలికి వెళ్ళడం దగ్గర నుంచి తొక్కిసలాట జరిగి ఆ తర్వాత అల్లు అర్జున్ బలవంతంగా పోలీసులు బయటికి తీసుకొచ్చే వరకు, మళ్ళీ అక్కడ నుంచి అల్లు అర్జున్ ఊరేగింపుగా బయటకు వెళ్ళినటువంటి దృశ్యాల వరకు పూర్తిగా ఫుటేజ్ను పోలీసులు నిన్న రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగిందనేది, దానికి ముందు మనం జరిగినటువంటి ఘటనను, అంటే ఇంత ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, పోలీసులు దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ పెట్టి తన మీద దుష్ప్రచారం జరుగుతోంది, తనకు అసలు ఏ వివరాలు తెలియదు, పోలీసులు బయటకు రమ్మని చేతులు ఊపమంటేనే చేతులు ఊపాను, అసలు పోలీసులు నాకు వచ్చి అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయారన్న విషయం కూడా నాకు చెప్పలేదు, నాకు ఒక రోజు తర్వాత ఆ విషయం తెలిసి నేను బాధపడ్డానని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం. అంటే తన మీద ఒక దుష్ప్రచారం జరిగింది, ఒక మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది అనేది బాటమ్ లైన్ ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్. మరి ఈ మిస్కమ్యూనికేషన్ ఎవరు చేశారు, ఆయన మీద దుష్ప్రచారం ఎవరు చేశారంటే అన్నీ తిరిగి మళ్ళీ పోలీసుల దగ్గరికే వస్తుంది. కాబట్టి పోలీసులు ఈ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది రేవతి మృతి చెందక ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు వీడియో ద్వారా రిలీజ్ చేశారు. వాళ్ళు రకరకాల సోర్సెస్ ద్వారా వీడియోస్ను ఫుటేజ్ను సేకరించారు. అక్కడ ఉన్నటువంటి అభిమానుల నుంచి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ సెల్ ఫోన్లలో చిత్రీకరించినటువంటి వీడియోస్ను తీసుకున్నారు. అలాగే సీసీ కెమెరాలు, థియేటర్ లోపల సీసీ కెమెరాల నుంచి తీసుకున్నారు. అలాగే మీడియా కవరేజ్కి వెళ్ళింది, ఆ మీడియా ఫుటేజ్ తీసుకున్నారు. అలాగే థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉండేటటువంటి సెక్యూరిటీ పర్పస్గా పెట్టినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి మినిట్ టు మినిట్ అక్కడ ఏం జరిగింది, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏంటి, వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 9:45కు తాను లోపలికి వెళుతూ అప్పర్ బాల్కనీ గేట్లు మూసేయమని అల్లు అర్జున్ చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక 9:45 9:45కి దీంతో లోయర్ బాల్కనీకి మరింత జనం తాకిడి పెరిగింది, తొక్కిసలాట పరిస్థితి చేజారింది. 9:45కి అది జరిగింది ఆయన లోపలికి వెళ్ళడంతో. 9:50కి రేవతి ఆమె బిడ్డ స్పృహ కోల్పోయారు. రేవతికి సిపిఆర్ జరిగింది నెక్స్ట్ మూమెంట్లో. అలాగే ఆమె బిడ్డకు కూడా సిపిఆర్ జరిగింది. శ్రీతేజకు సిపిఆర్ చేస్తున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. పోలీసులు పూనుకొని వాళ్ళిద్దరికి సిపిఆర్ చేశారు. రేవతిని అన్ఫార్చునేట్లీ బ్రతికించలేకపోయారు. శ్రీతేజను బ్రతికించగలిగారు, కానీ ఇప్పుడు ఆయన చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక 10:45కి పోలీసుల ప్రయత్నాన్ని, అల్లు అర్జున్ను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాన్ని అతను తిప్పికొట్టాడు. ఇక కుదరదని 10 నిమిషాలు టైం ఇచ్చారు పోలీసులు, మీరు మూవ్ అవ్వాల్సిందని చెప్పారు. 12:05కి అల్లు అర్జున్ను డీసీపీ బలవంతంగా బయటకు తీసుకొచ్చిన దృశ్యాలను అక్కడ మనం స్క్రీన్ మీద మినిట్ టు మినిట్ పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్ని చూస్తున్నాం. ఇది ఎన్టీవీ టెలికాస్ట్ చేసేటటువంటి ఫుటేజ్ కాదు, పోలీసులు నిన్న అథెంటిక్గా రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఇది. తిరిగి వెళుతున్నప్పుడు మళ్ళీ ఈ తొక్కిసలాట జరిగిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ
తిరిగి వెళుతూ రూఫ్ టాప్ మీదకి వచ్చి అల్లు అర్జున్ అభివాదం చేస్తూ అభిమానులకు అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. ఇది పూర్తిగా జరిగినటువంటిది. ఈరోజు వేసేటటువంటి ప్రశ్నల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఎన్నింటికి వచ్చారు, లోపలికి ఎన్నింటికి వెళ్ళారు, ఏం జరిగిందో మీకు తెలియదా, తెలిసి కూడా ఎలా కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళు బయటికి రావడానికి ఎందుకు నిరాకరించారు, పోలీసుల మీద కూడా మీ బౌన్సర్లు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అలాగే ఆ తర్వాత అంటే తొక్కిసలాట జరిగింది, ఘటన అంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు అభివాదం చేస్తూ ఊరేగింపుగా మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళారు. ఇది ఆయనకు క్లుప్తంగా పోలీసులు వేసేటటువంటి క్వశ్చన్. దీంతో పాటు ఆయన ప్రెస్ మీట్ను కూడా ఆయన ముందు పెడతారు. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఆయన అనేక రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి ముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రి అథెంటిక్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ముందు పోలీసులు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటన్నింటినీ తప్పంటూ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ను కూడా ఈరోజు అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్లో మీరు చెప్పిన పాయింట్స్ ఏంటి, ఈ పాయింట్స్కి అర్థాలు ఏంటి, మరి ఇవి నిజాలైతే మరి మేము చెప్పిన ఫుటేజ్ ఏంటి, మేము చెప్పినటువంటి అంశాలు ఏంటి, మేము ఇన్వెస్టిగేట్ చేసి తీసుకొచ్చినటువంటి వివరాలు ఏంటి, దీంట్లో ఏది నిజం, ఆ నిజం మీ నోటి నుంచి చెప్పించాలనేది ఈరోజు ప్రధానంగా ఇంట్రోగేషన్లో ప్రధానమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. ఆయన చెప్పేటటువంటి వివరాలన్నీ నోట్ చేసుకుంటారు. ఆ 50 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇంట్రాగేషన్లో సమాధానాలు చెప్పొచ్చు లేదా మౌనంగా ఉండొచ్చు. ప్రతి అక్యూజ్డ్ పర్సన్కి, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి ఆ రైట్ ఉంటుంది. రైట్ టు బీ కామ్, రైట్ టు బీ సైలెంట్గా ఉండడానికి వాళ్ళకు ఒక రైట్ ఉంటుంది. సో సమాధానం చెప్పొచ్చు లేదా సైలెంట్గా ఉండొచ్చు. చాలా సందర్భాల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో సైలెంట్గా ఉంటే కనుక పోలీసులు సంతృప్తి చెందకపోతే దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్లే అవకాశం కనపడుతోంది. సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయాలి, అవసరం ఉంది అనుకుంటే కనుక సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సీన్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆ రోజు జరిగినటువంటి ఘటన మళ్ళీ మరొకసారి మాక్ చేస్తారు, అంటే యాక్ట్ చేసి చూపిస్తారు. పూర్తిగా అలాంటి సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఏం జరిగింది అనేది యాక్ట్ చేసి చూపించాల్సి ఉంటుంది. మేబీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అక్కడ ఎవరో బౌన్సర్స్గా యాక్ట్ చేయొచ్చు, అభిమానులుగా కొంతమంది యాక్ట్ చేయొచ్చు, అల్లు అర్జున్ని అక్కడ కూర్చోబెట్టి ఆయనకి చెప్పినటువంటి పోలీసులు నేరుగా వెళ్ళి మళ్ళీ ఆయనకి వివరాలు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా మళ్ళీ ఒకసారి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగిన సందర్భంలో దొంగని ఇంట్రాగేట్ చేసేటప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగితే ఒక ఇంటి గోడ దూకి దొంగ వెళ్ళి ఒక బంగారం దోపిడీ జరిగింది అని అనుకుంటే దొంగ ఏ గోడ దూకాడు, ఏ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు, నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళాడా లేదంటే పక్కనే ఉన్నటువంటి ఇంకొక రూమ్లోకి వెళ్ళి వెతుక్కుంటూ మళ్ళీ బీరువా దగ్గరికి వెళ్ళాడా, ఫస్ట్ ఆయన చేతులు దేని మీద పడ్డాయి, ఆయన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడ్డాయి, ఇదంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగం. మళ్ళీ ఆ దొంగతోటే ఆ పనంతా కూడా చేయిస్తారు. సో ఇది ఒక క్రైమ్ సీన్లో జరిగేటటువంటి ఎగ్జాక్ట్గా జరిగేటటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్. తద్వారా దాని నుంచి పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టగలుగుతారు. దొంగ అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా అనేది ఒక కన్ఫర్మేషన్కి రాగలుగుతారు. దొంగ కన్ఫెషన్లో నేను నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళానని చెప్పినా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఏ రూమ్లోకి వెళ్ళాడో అక్కడికి నిజాలు వచ్చే అవకాశం కనపడుతుంది. సో అలాంటి దాన్నే ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇది వేరే కేసు అయినప్పటికీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ఆ సపరేట్ కేసు అయినప్పటికీ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది సేమ్ జరుగుతుంది. నిందితుడు ఎవరైనా కూడా సీన్ అది విఐపీ అయినా వివిఐపీ అయినా సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది ఒకలాగే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి ఘటన డిఫరెంట్గా ఉంది. సో ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ నుంచి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, మనం సాధారణంగా క్రైమ్ సీన్స్లో చూస్తూ ఉంటాం సీన్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది, నిందితులను తీసుకెళ్ళి ఏం చేస్తారనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగినటువంటి ఘటన కంప్లీట్లీ డిఫరెంట్. ఒక పెద్ద క్రౌడ్లో ఈ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆ క్రౌడ్లోంచి లోపలికి వెళ్ళారు అభివాదం చేస్తూ. లోపలికి వెళ్ళాక బయట తొక్కిసలాట్లో దుర్ఘటన జరిగింది. ఇదంతా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఈరోజు ఎట్లా చేయబోతున్నారు, సంధ్యలో రీకన్స్ట్రక్షన్ జరిగితే ఏం జరగబోతుంది ఈరోజు? ఏదైతే సంధ్యా థియేటర్లో మరి కాసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అవసరమైన పక్షంలో మాత్రమే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. ఎందుకంటే అవసరమైన పక్షంలో అనే ఒక మాట ఎందుకు వాడారంటే అది అవసరమా అనవసరమా అని చెప్పి ఒక లీగల్ ఎక్స్పర్ట్ తీసుకున్న తర్వాత ఇతను చెప్పే అయితే ఇప్పటికే అల్లు అర్జున్ విచారణ ప్రారంభమైంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి ఇప్పుడు దాదాపు 50 నుంచి 100 ప్రశ్నలు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది అన్న విషయం కూడా తెలుసుకునే
ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్, సీన్ టు సీన్ అంటే సంఘటన జరిగిన తర్వాత అక్కడ జరిగిన నేరం కావచ్చు, నేరం సంబంధించిన నిందితుడు కావచ్చు, అక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా పూర్తిగా సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అయితే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి, లేకుంటే ఎలాంటి విషయాలు కూడా వెలుగులోకి రావు. ఎందుకంటే ఒక సీన్ తర్వాత ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన వెళ్ళేసి డైరెక్ట్ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, లేకుంటే క్రూజ్ టీమ్ కావచ్చు, ఆ ఘటనా స్థలానికి వెళ్ళిపోయి ఆ ఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది అంటే ఒక నేరం జరిగింది, ఆ నేరం సంబంధించిన సీన్లో అంటే నిందితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు అన్న విషయం గల దాన్ని పూర్తిగా సీన్ టు సీన్ గా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఇక్కడ క్రౌడ్ లో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించిన సఫికేషన్ కావచ్చు, సఫికేషన్ లో చనిపోయిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటి సంబంధించి కూడా అధికారులు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అయితే చేసిన తర్వాతనే ఫర్దర్ గా అధికారులు క్లారిటీ వస్తుంది, ఫర్దర్ గా ఒక కంక్లూజన్కి వస్తారు. దానికి సంబంధించి పూర్తి డాటాను తీసుకెళ్లి అంటే ఛార్జ్ షీట్ లో వేస్తారు. ఛార్జ్ షీట్ లో వేసినప్పుడు ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుని ఫర్దర్ గా ట్రయల్ ప్రారంభిస్తారు. కాబట్టి సీన్ టు సీన్ అనేది మస్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసం అధికారులు అయితే ఇప్పటికీ పూర్తి స్థాయి కూడా అధికారులు ఈ రోజు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రమేష్ ఈ రోజు అంటే మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ విజువల్స్ ను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఇంట్రాగేషన్ లో పోలీస్ స్టేషన్ లో మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఇది, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవి అనే ప్రశ్నలు కూడా ఉంటాయా? చక్రి అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు, లేకుంటే ప్రెస్ మీట్ కావచ్చు, అది ఈ సంఘటన సంబంధించి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది తన వ్యక్తిగత హననం జరుగుతుంది, వ్యక్తిగత డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయాన్ని మాత్రమే అతను చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి అయితే అతను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిన దానికి అధికారులు పనిలో తీసుకోరు, దానికి సంబంధించి పట్టించుకోరు. కాబట్టి ఆ సంబంధం లేదు. కేవలం సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, సంధ్యా థియేటర్లో ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మాత్రమే అధికారులు తెలుసుకుంటారు, అధికారులు తెలుసుకుంటారు, అధికారులు ఆ మేరకు ప్రయత్నాలు చేస్తారు. తప్పించి తను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకునే అవకాశం లేదు. కేవలం సంధ్యా థియేటర్లో జరిగిన ఆ సంబంధించిన ఘటన కావచ్చు, ఆ ఘటనలో చనిపోయిన తీరు కావచ్చు, తొక్కిసలాట కావచ్చు, బౌన్సర్ల తీరు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది తీరు కావచ్చు, లేకుంటే సంధ్యా థియేటర్కి వస్తున్న సమయంలో అటు బన్నీ అంటే అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు కావచ్చు, తర్వాత అక్కడి నుంచి ఓపెన్ టాప్ కార్లో తను వెళ్ళిన తీరు కావచ్చు, లోపల సినిమా చూసిన తర్వాత బయటికి వెళ్తున్న తీరు కావచ్చు, ఇది మొత్తంగా సీన్ టు సీన్ సంధ్యా థియేటర్ గేట్ నుంచి అల్లు అర్జున్ లోపలికి ఎంటర్ అయ్యి తిరిగి వెళ్ళిపోయేవారు జరిగిన సంఘటన మాత్రమే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన సమాచారం మాత్రం అడుగు తెలుసుకుంటారు. ఎందుకంటే నేరం సంఘటన స్థలంలో ఒక నేరం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం మాత్రం అధికారులు తీసుకుంటారు, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. దానికి సంబంధించి అధికారులు ముందుకు పోయే అవకాశం అయితే కనబడుతుంది. సో సెక్షన్ల గురించి మాట్లాడుకుందామా? అంటే సెక్షన్స్కి సంబంధించి నోటీసుల్లో ఈరోజు పొందుపరిచిన సెక్షన్లకు సంబంధించి చక్రి రమేష్ సెక్షన్ల గురించి ఈరోజు నిన్న ఇచ్చినటువంటి నోటీసుల్లో పొందుపరిచిన సెక్షన్లకు సంబంధించి అలాగే దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించి ఎస్ చక్రి, ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ఇక్కడ కూడా జోడించడం జరిగింది. దానికి సంబంధించి వేరే కొత్త సెక్షన్స్ అయితే యాడ్ చేసిన ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే వేరే సెక్షన్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి సెక్షన్స్ కావచ్చు, కానీ ఏదైతే నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేశారో దానికి సంబంధించిన సెక్షన్స్ మాత్రమే ఇందులో ఉండడం జరిగింది. అంత తప్పించి వేరే సంబంధించి వేరే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించే అధికారులు నోటీస్ ఇచ్చారు, దానికి సంబంధించి అధికారులు దీనిలో పేర్కోవడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి చూసినట్లయితే క్రైమ్ నెంబరు 376 2024 అండర్ సెక్షన్ 105, 118 రెడ్ విత్ 35 BNS సెక్షన్ 2023 చట్ట ప్రకారం సెక్షన్ పెట్టినట్టు ఇప్పటికీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి సెక్షన్ సంబంధించి మాడిఫికేషన్ కావచ్చు, సెక్షన్ యాడింగ్ కావచ్చు, డిలీషన్ అనేది ఇప్పుడు జరగదు. ఎందుకంటే దీనికి సంబంధించి సెక్షన్స్ యాడ్ చేయాలనుకున్నా, డిలీషన్ చేయాలనుకున్నా తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఉన్న సెక్షన్స్ ని గతంలో ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేసిన సెక్షన్స్ 105 ఉందో, 118 ఉందో, రెడ్ విత్ 3/5 ఉందో, దీని మాత్రం ఈ 3 సెక్షన్లు మాత్రం పనిలో తీసుకుంటారు. దాని ప్రకారం ముందుకు వెళ్తారు, దాని ప్రకారమే ఛార్జ్ షీట్ వేస్తారు, దాని ప్రకారమే ట్రయల్ కొనసాగే అవకాశం ఉంటుంది. చక్రి రైట్. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే అంటే గ్రీన్ ఛానల్లో అల్లు అర్జున్ తీసుకుని వచ్చారు భారీ సెక్యూరిటీతో. కేవలం సెక్యూరిటీ కన్సర్న్స్ అనుకోవాలా ఈ పరిణామాన్ని?
గ్రీన్ ఛానల్ అని కాదు, ఎందుకంటే గ్రీన్ ఛానల్ అని కాకపోయినా గ్రీన్ ఛానల్ అని అనబడదు. కేవలం ట్రాఫిక్ క్లియరెన్స్ అంటే సిగ్నల్ టు సిగ్నల్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేసుకుంటూ పోయారు. కానీ చాలా చోట్ల కూడా అది కూడా చేయలేకపోయారు, ఎందుకంటే దానికి సంబంధించి కూడా అధికారులు ముందుకు వెళ్ళలేకపోయారు. గ్రీన్ ఛానల్లో అతను రిస్క్ రాలేదు, కేవలం సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ కూడా అడిగారు, కానీ సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ అతను వస్తున్న సమయంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ పూర్తిగా క్లియర్ గా ఉండిపోయింది. కేవలం ఒక దగ్గర ఆ లగటి కప్పులు కావచ్చు, బషీర్బాద్ చౌరస్తా కావచ్చు, లిబర్టీ జంక్షన్ కావచ్చు, ఈ 3 చోట్ల మాత్రం అటు ట్రాఫిక్ మాత్రం కొద్దిగా ఆగిపోయింది. తర్వాత హైదరాబాద్ దగ్గర ట్రాఫిక్ కొద్దిగా నిలిచిపోయింది. సిగ్నల్ టు సిగ్నల్ క్లియరెన్స్ చేసుకుంటూ అతను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ అయితే ఈ రోజు ఎలాగూ అల్లు అర్జున్ అటు విచారణ కొరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తుందని చెప్పి ఇప్పటికే తెలిసి ఉన్న నేపథ్యంలో అభిమానులు ఎక్కడైనా తారసపడే అవసరం ఉంది, అభిమానులు ఎక్కడైనా రావచ్చు అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్ అధికారులతో పాటు పోలీసులు పెట్టి పూర్తి స్థాయిలో సెక్యూరిటీని పెట్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కావచ్చు, ఏమైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేందుకే అధికారులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇచ్చేసి పూర్తిగా క్లియరెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ కు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ కావచ్చు ఏం జరగకుండా ఉండేందుకై ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు మాత్రం చెప్తున్నారు. రైట్, హోల్ అనే సెకండ్ రమేష్, మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రాధాకృష్ణ, ఈరోజు మనం చూసినట్లయితే అంటే ఎక్కడి నుంచి ఈ ఘటనలు జరగలేదు, ఏ పరిస్థితులు కూడా ఉత్పన్నం కాలేదు. ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనపడుతుంది మనం దృశ్యాల్లో చూస్తే. ఎట్లా చూడాలి దీన్ని? ఈ సందర్భంగా ఒకటి ఏంటంటే పోలీసులు మాత్రం ఈ రోజు జరిగే మొత్తం ఎపిసోడ్ కి మాత్రం పటిష్ట చర్యలు చేపట్టాలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ వరకు ఇతరులు ఎవరిని రానియకుండా దాదాపు పోలీస్ స్టేషన్ సరౌండింగ్ 200 మీటర్ల దూరం వరకు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరులు ఎవరిని కూడా రానియకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ రోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా టెన్షన్ అనేది చోటు చేసుకోలేదు, తోపులాట అనేది జరగలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అల్లు అర్జున్ నేరుగా తన ఇంటి నుండి ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. అందుకు సందర్భంగా అంటే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరాడో అందుకు ఎస్కాట్ కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ టీం వెనకాల ఉంది. వాళ్ళంతా కూడా రోడ్డు క్లియరెన్స్ చేసుకుంటూ నేరుగా నారాయణగూడ మీదుగా, సహజంగా అయితే లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న దారి వెంబడి రావాల్సి ఉంది యాక్చువల్ గా. కానీ అతను మాత్రం వెనక వైపు నుండి అంటే నారాయణగూడ రోడ్డు నుండి తీసుకొని రావడం ద్వారా పోలీస్ స్టేషన్ కి లెఫ్ట్ సైడ్ నుండి ఎవరికి తెలియకుండా చాలా ఈజీగా వచ్చేసాడు అల్లు అర్జున్. అది కూడా పోలీస్ టీం అతన్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా అంటే అతను వచ్చే సందర్భంలో ఎక్కడైనా అభిమానులు ఆపడం కానీ లేదా అభిమానులు అతనికి అభివాదం చేయడం ఇలాంటివి ఎక్కడ కూడా కనపడలేదు. చాలా సాఫీగా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ వచ్చి దాదాపు ½ అన్ అవర్ దాటిపోయింది. కానీ మనకి ఎక్కడ కూడా అభిమానుల తాకిడి అంత ఎక్కువగా లేదు. ఇక్కడ ఎక్కడ కూడా కేవలం ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతున్న వాళ్ళంతా కూడా ఇక్కడ స్థానికంగా పక్కనే ఉన్న హాస్టల్ కి సంబంధించిన వాళ్ళంతా కూడా బయట నిలబడ్డారు. అంతే తప్ప ఇతర ప్రాంతాల నుండి లోపలికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన పరిస్థితులు మాత్రం ఇక్కడ ఎక్కడా లేవు. 13వ తేదీ అతను అరెస్ట్ చేసిన సందర్భంలో మాత్రం పోలీస్ స్టేషన్ ఈ రోడ్డు మొత్తం కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోటి నిండిపోయి ఉండడం జరిగింది. అల్లు అర్జున్ కి నినాదాలు చేస్తూ ఉండడం జరిగింది. కానీ ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎక్కడా లేదు. సాఫీగా అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణ అనేది కొనసాగుతుంది. అలాగే ఒకవేళ ఈ రోజు విచారణలో భాగంగా అతని పైన నమోదైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ యాక్ట్ లోని సెక్షన్స్, ఆ సెక్షన్స్ లో ప్రధానమైనది 105 అంటే ఇతని ద్వారా ఒక మహిళ చనిపోవడానికి కారణమయ్యాడు అల్లు అర్జున్ అనేది అభియోగం ఉంది. కాబట్టి ఆ అభియోగానికి సంబంధించి ప్రస్తుతం ఏసీపీ డీసీపీలు అడుగుతున్న ప్రశ్నలకు గనక అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో వాళ్ళు సంతృప్తి చెందే విధంగా ఒకవేళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తే సరిపోతుంది. లేదంటే మాత్రం మళ్ళీ అతన్ని సంధ్యా థియేటర్ వరకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడే జరిగింది కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పోలీస్ బందోబస్తు సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ అల్లు అర్జున్ అక్కడి వరకు తీసుకుని వెళ్తే అక్కడ మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే అది చాలా మెయిన్ రోడ్డు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న పలు థియేటర్లలో సినిమాలు చూడడానికి చాలా మంది వస్తారు. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే అశోక్ నగర్ యూనివర్సిటీ కూడా దగ్గరగా ఉంది. తార్నాక వైపు ఇటు కాచిగూడ వైపు వెళ్లేందుకు ప్రధాన దారి అది. కాబట్టి ఒకవేళ అక్కడికి తీసుకుని వెళ్తే మళ్ళీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అక్కడ కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ అక్కడికి గనక తీసుకుని వెళ్లాల్సి ఉంటే మాత్రం గంట ముందే అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు.
వారు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఏ విధంగా అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయో ఒకవేళ అక్కడికి తీసుకొని వెళ్తే అంటే సంధ్యా థియేటర్ తీసుకొని వెళ్తే అక్కడ కూడా ఇదే రకమైన ఆంక్షలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం కూడా టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదే సంధ్య థియేటర్ దగ్గర అట్లాంటి పరిస్థితి ఏమన్నా ఉందా మీకు? అక్కడ దగ్గరలోనే ఉంటుంది కదా, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్? ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ దగ్గర పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక బలగాలను అంటే స్పెషల్ పార్టీ పోలీసులను ఉంచారు. అలాగే టీఎస్ఎస్పీకి సంబంధించిన ఒక బెటాలియన్ కూడా అక్కడ మోహరించి ఉంచడం జరిగింది. ఒకవేళ అల్లు అర్జున్ ఇక్కడ నుండి తీసుకుని వెళ్లాల్సి వస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న బందోబస్తుతో పాటు ఇంకా అదనపు బందోబస్తును కూడా సంధ్యా థియేటర్ తీసుకొని వస్తారు. ఎందుకంటే అది మెయిన్ రోడ్డు అలాగే చౌరస్తాలో ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో ఉంటుంది కాబట్టి ఇక్కడికంటే కూడా ఎక్కువ బందోబస్తు అక్కడ మోహరించాల్సి ఉంటుంది. అక్కడ అభిమానులు ఎక్కువగా వస్తారు, థియేటర్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అక్కడికి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు మాత్రం కేవలం ఒక బెటాలియన్ టీఎస్ఎస్పీకి సంబంధించిన పోలీసులతో పాటు స్థానిక పోలీసులు, 2 ఎస్ఐలు, ఒక సీఏతో ప్రస్తుతం అయితే బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇతన్ని తీసుకొని వెళ్తే మాత్రం బందోబస్తుని పెంచుతారు, అలాగే ఆంక్షలు కూడా పెంచే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. మొత్తంగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంట్రాగేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు. పోలీసులు ఒక 50 ప్రశ్నలు ఆయన ముందుంచారు.